భూమి గంటకు 1670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది అని మీకు తెలుసు. కానీ ఇది అకస్మాత్తుగా 5 సెకండ్లు ఆగితే? 2011లో జపాన్ భూకంపం వల్ల భూమి రొటేషన్ స్పీడ్ 1.8 మైక్రో సెకండ్లు తగ్గింది. ఇక్కడ మనం మాట్లాడుతున్నది 5 సెకండ్ల గురించి. 5 సెకండ్లలో భూమి మీద ఉన్న జీవరాశులన్నీ మరణిస్తాయా? ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వెల్కమ్ టు డిస్కవరీ ట్రైల్స్. భూమి ఒక్కసారిగా ఆగిపోతే మనకున్న అన్ని వస్తువులు, కార్లు, వాహనాలు, భవనాలు, సముద్రాలు అన్నీ ఒకే దిశలో 1600 కిలోమీటర్ల వేగంతో ముందుకు తుఫాన్లా విరిసిపడతాయి. ఉదాహరణకు, మీరు వేగంగా వెళ్తున్న బస్సులో ఉన్నారని ఊహించండి. అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే మీరు ముందుకు జారిపోతారు కదా. ఇదే జరుగుతుంది, కానీ చాలా దృఢంగా జరుగుతుంది. భూమి సడన్గా ఆగినా సముద్రాలు సడన్గా ఆగవు. ఎత్తైన అలలు సుమారు 1000 మీటర్ల ఎత్తు ఉంటాయి. అంటే 2004లో వచ్చిన సునామీ కంటే 33 రెట్లు ఎక్కువగా ఉంటుంది. చెన్నై మరీనా బీచ్లో ఉన్నవారు ఇక మరీనా బీచ్ కాదు, మరీనా ఓషియన్ అని అంటారు. భూమి ఒక్కసారిగా ఆగిపోతే లోపలున్న క్రస్ట్ ఒకదానితో ఇంకొకటి తాక్కుంటాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా భారీ భూకంపాలు వస్తాయి. 2011 భూకంపంతో టోక్యో టవర్ 2.4 మీటర్లు కదిలింది. కానీ ఇక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అన్నీ పూర్తిగా కూలిపోతాయి. భూమి 5 సెకండ్లు ఆగినప్పుడు దాని యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఏదైతే 23.5 డిగ్రీస్ టిల్ట్ ఉంటుందో అది పర్మనెంట్గా మారిపోతుంది. ఇది మన కాలాలను పూర్తిగా మారుస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడేందుకు భూమి లోపల ఉన్న ఐరన్ తరతరాలుగా తిరుగుతూ విద్యుత్ ప్రవాహాన్ని సృష్టిస్తుంది. భూమి ఒక్కసారిగా ఆగిపోతే 5 సెకండ్ల పాటు భూమి తిరగడం ఆగితే కోర్లోని లిక్విడ్ మూవ్ అవ్వడం పూర్తిగా ఆగదు. కానీ ఈ బ్రేక్ వలన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. ఇది శాటిలైట్ సిస్టమ్స్, కాంపాస్ డైరెక్షన్ మరియు బయాలజికల్ నావిగేషన్ సిస్టమ్స్ అంటే పక్షులు, చేపలు వాడే ఓరియంటేషన్లో గందరగోళం కలిగిస్తాయి. పక్షులు గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎలా వాడి నావిగేట్ చేస్తాయో లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాం, వెళ్ళి చూసేయండి. భూమి అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు GPS మాత్రం ఇంకా భూమి తిరుగుతుందని అనుకుంటుంది. దాంతో భూమి శాటిలైట్ మధ్య సింక్ పోతుంది. దీనివల్ల మీ GPS మీరు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు చూపిస్తుంది. భూమి తిరుగుతున్న స్పీడ్ని అనుసరించే శాటిలైట్స్ ఒక్కసారిగా విరిగి పడిపోతాయి. ఇంటర్నెట్, టెలివిజన్ అన్నీ క్రాష్ అయిపోతాయి. ఇక ఊరికి వెళ్ళాలంటే బస్సు ఎక్కాలి. మ్యాప్స్ చూస్తే అమెరికా వెళ్తారు. ఇస్లాం, హిందూ, క్రిస్టియన్ మతాలలో భూమి ప్రకృతి మార్పుల గురించి కొన్ని సూచనలు ఉన్నాయి. ఉదాహరణకు ఖురాన్లో ఓ భూమి నీ లోపల ఉన్న వస్తువుల్ని బయటికి తీసే రోజు వస్తుంది అనే వాక్యం భూమి మీద పెద్ద మార్పులు సంభవించబోతున్నాయనే సూచన. కానీ భూమి తిరగడం ఆగడం అనేది శాస్త్రీయపరంగా నేరుగా లేదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డౌట్స్ అన్నీ కామెంట్ చేయండి. బాయ్.